దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో కులగణన సర్వే చేయడం చారిత్రాత్మకమన్నారు శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి. ఓటరు జాబితాలో ఉన్న జనాభా లెక్కలకు ప్రభుత్వం నిర్వహించిన సర్వే లెక్కలకు పొంతన లేకపోవడానికి కారణం ఒక్కొక్కరికి 2 చోట్ల ఓటు హక్కు ఉండటమేనన్నారు. ఓటు హక్కును ఆధార్ కార్డుకు అనుసంధానం చేస్తే ఈ పరిస్థితి ఉండదని చెప్పారు. గత 10 ఏళ్లుగా కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురుచూస్తున్న లబ్ధిదారులకు ఊరటనిచ్చిందన్నారు. అలాగే రాజకీయాల్లో నైతిక విలువలు పాటించాలన్నారు గుత్తా సుఖేందర్ రెడ్డి. అధికారంలో ఉన్నప్పుడు ఒకలా, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మరోలా మాట్లాడటం కరెక్ట్ కాదన్నారు. మధ్యకాలంలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ మరియు కుల సర్వే నిర్వహించడం ఒక చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం. దేశంలో ఏ రాష్ట్రంలో లేనటువంటి పద్ధతుల్లో 50 రోజుల పాటు 1,00,000 మంది ఎన్యూమరేటర్స్తోని 12,728 గ్రామాలు, మున్సిపాలిటీసు, కార్పొరేషన్లో ఈ సర్వే నిర్వహించడం, 97% కుటుంబాలు సర్వేలో పాల్గొనడం, అదేవిధంగా దాన్ని మన శాసనసభ ఉభయ సభల్లో రాష్ట్ర ప్రభుత్వం అటు ముఖ్యమంత్రి గారు ఇటు ఉప ముఖ్యమంత్రి గారు దానికి సంబంధించినటువంటి సంపూర్ణ సవివరాలు స్టేట్మెంట్ రూపకంలో ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ దీని మీద రాద్ధాంతం, కొందరు ఇది సరైన సర్వే కాదని, కొందరు గణాంకాలు తప్పున్నాయని రకరకాలైనటువంటి అభిప్రాయాలు చెప్తా ఉన్నారు. శాసనసభల తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి క్యాబినెట్ సబ్ కమిటీ నేతృత్వంలో నాకు, శాసనసభాపతికి, అందుబాటులో ఉన్నటువంటి ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలకు మధ్యకాలంలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి సామాజిక, ఆర్థిక